ఏం చేస్తున్నారు? ఇస్తారయ్యా? మీరు ఏ ఊరి నుంచి వచ్చినారు అంటున్నా? ఏమ్మా? కోలగట్ల సంగం మండలం. మామూలుగా మీరు ఇక్కడ మిమ్మల్ని బిఎల్ఏలుగా ఏమైనా తీసుకొని ఉన్నారు ఏంది? బిఎల్ఏలుగా తీసుకొని ఉన్నారు ఏంది ఇక్కడ? ఎవరు? ఏ కమిటీ? అదేమ్మా, ఏ కమిటీ అంటున్నా? ఇది మామూలుగా పార్టీ తరఫున చేస్తున్నారా? టీడీపీ పార్టీ తరఫున చేస్తున్నారు. ఇది రూల్ టీడీపీ పార్టీ తరఫున లేదు కదా చిన్న? అటు కదా చిన్న? ఏది యాప్ వచ్చి మై టీడీపీయా? మై టీడీపీలో చేపిస్తున్నారా? అది ఎట్లా చేస్తారు? మీకు ఇక్కడ ఏం పని? వీళ్ళు కదా డ్యూటీలు చేసేది. ఇప్పుడు సార్ వాళ్ళు చేస్తారు, బిఎల్ఓలు ఉన్నారు, బిఎల్ఏలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా. మీకేం పని? ఖర్చున్నా? ఓకే, నాకు అర్థమవుతుంది. వాళ్ళు చూసుకుంటారు కదా, మీకేం పని అమ్మా? మిమ్మల్ని అసలు ఇక్కడికి తీసుకొచ్చి ఈ కాగితాలన్నీ మీకు ఇచ్చారు కదా, మీకు ఎవరు ఇస్తున్నారు? అది నేను అడిగేది. మీకెందుకు ఇచ్చారు అసలు? నేను అడిగేది మీకెవరు ఇచ్చేది? అవి చెప్పండి మాకు. బ్రదర్ రండి. ఇవి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అంటున్నా? చెప్పండి. ఏంటంటే డిజిటలైజేషన్ చేయగలిగే మనం వాళ్ళు తీసుకొని ఉండాలి. బిఏలో ఫామ్ ఒకటి ఇస్తాం. ఓకే. ఓటర్ ఫామ్ మన కాడ ఉంటుంది. వాళ్ళు అప్పుడే తీసుకొని వాళ్ళు ఏదైనా స్కాన్ చేసుకోకుండా ఏం చేసుకొని ఉండాలి. పార్టీ బిఎల్ఏ తరఫున. కానీ వాళ్ళు అప్పుడు చేసుకోకుండా ఇప్పుడు మన కాడికి వచ్చి అడుగుతున్నారు. నేను అడిగేది బిఎల్ఓ చేసుకుంటారు, మన గ్రామంలో ఉన్నారు కదా. ఇప్పుడు టీడీపీకి బిఎల్ఓలు ఉన్నారు, బిఎల్ఏలు ఉన్నారు, వైసీపీకి బిఎల్ఏలు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు కదా. వీళ్ళు ఎవరు అంటున్నాడు నేను? ఇప్పుడు యాక్చువల్గా మీరు విఆర్ఓ ఇక్కడ, మీరేం చేయాలా? మన గ్రామంలో ఉండేవాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళిద్దరు వెళ్తున్నారు కదా ప్రజెంట్. వెళ్తున్నారా లేదా? ఇద్దరు వెళ్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు కూర్చొని మళ్ళీ స్కాన్ చేయడం అనేది ఏంది? నాకు అర్థం కావట్లే. చెప్పండి బ్రదర్. ఆత్మ గురించి పంపిస్తారు చిన్న. ఇప్పుడు ఇది తప్పు కదా నేను అనేది. ఇది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఇది అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ కమిషను దీనికి వీళ్ళు మెయిన్ ఎవరు? సారోళ్ళు డిపార్ట్మెంట్ ఉంది దీనికి తనిగా, వాళ్ళు చూసుకోవాలి. మళ్ళీ పార్టీ తరఫున చేసేది ఏందని కదా. ఇప్పుడు మాకు పార్టీ తరఫున మేము చేసుకుంటామంటే ఇస్తారా కాగితాలు? మీ అంటే అది తప్పు చిన్న. అది తప్పు మాకేం తెలుసు. పంపించారో చేసేయారు. బిఎల్ఏలు ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ. 2 పార్టీలు బిఎల్ఏలు ఉన్నారు ఇక్కడ. నేను చేశాను. మేము సభ్యత్వం కొన్నిసార్లు నుంచి చేస్తాను. ఎక్కడెక్కడ చేశారా మీరు? ప్రజెంట్ ఈ ఊరు కాకుండా ఇంకెక్కడ చేశారా? స్టార్టింగ్ ఇదే. చెప్పండి. ఏం కాదు చెప్పండి. స్టార్టింగ్ ఈరోజే వేరే వాళ్ళు పిల్లకాయలు చేస్తున్నారు. సంఘం పిల్లకాయలు చేస్తున్నారు. నేను అనేది నిన్న ఏం చెప్పారు? వేరే ఎక్కడో చేస్తాను అని చెప్పారు. సంఘం పిల్లకాయలు చేస్తున్నారు. అట్లా ఎట్లా చేస్తారు అంటున్నా చిన్న నేను. అది ఎట్లా చేస్తారు మీరు చెప్పండి. ఇది పొరపాటు కదా సార్. ఇది మామూలుగా మీరైనా సరే. ఏది ఆడియో లేదు, ఏం లేదు, రికార్డ్ లేదు, ఏం అవ్వట్లేదు. ఇది మీరు చెప్పండి. మీరు అది పొరపాటు కదా అది. మీరే చెప్పండి. ఎవరా?
వీళ్ళు మన పిల్లలే. సరే రండి వచ్చి వచ్చేది కాదు మీరు, నేను అడిగేది ఇప్పుడు ఇట్లా చిన్న లోపలికి. ఇప్పుడు ఇప్పుడు ఈ మొత్తం ఈ మా గ్రామం మొత్తం ఉన్నాయి ఇలా, ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. మీరు చేసినవన్నీ ఎంటర్ చేసినవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఉండేది ఇంకా ఉండేది. ఇవన్నీ కూర్చొని మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. అరే చిన్న ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు అది చెప్పండి మాకు. అప్లై చేస్తున్నాను. ఏమ్మా? అప్లోడ్ చేస్తున్నాను యాప్. యాప్లో అప్లోడ్ చేసేది ఏం చిన్న? ఇది ఏమన్నా టీడీపీ యాపా? టీడీపీ యాపా? ఇప్పుడు ఏమన్నా టీడీపీ ఇది నడుస్తుందా చెప్పు? ఇటు ఎందుకు నడుస్తుంది చెప్పు? ఇచ్చారు నాకు తెలియదు. ఎవరి నుంచి? ఆత్మకం నుంచి పార్టీ ఇంకొక అదిగో ఆ అబ్బాయి 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 ఎవరు ఎవరు పిలిచారు ఇక్కడికి? ఇక్కడ పిలిచారా? ఎవరు ఇద్దరు వచ్చారా? ఎవరు బిఎల్ఏ? మీ బిఎల్ఏ మా బిఎల్ఏలు ఇద్దరు ఏడే ఉన్నారనా? నిన్ను కూడా ఒకరు పంపిస్తే నేను ఆర్గ్యుమెంట్ చేసి పంపించేసిన. ఇది ఈ అబ్బాయి ఒక బిఎల్ఏ. ఏం చేయమన్నారు? యాప్ ఒకసారి చూపించండి, అదిగో ఈ యాప్ మీ యాప్. చూడు. అదే యాప్ నేను ఓపెన్ చేశారు అది. కాదు, ఇప్పుడు మీరేం చేయాలి? ఫార్మ్స్ తీసుకొని అప్లోడ్ మీరే చేసేది బిఎల్ఏనా? వాళ్ళ టైం కుదరటం లేదని మమ్మల్ని చెప్పారు. మీరు ఎవరు పిలిచారు? మీ అమ్మారు తెలుసా వచ్చింది? ఇక్కడ ఆనందం అన్న ఈ ఊరు పిలిచారా? బిఎల్ఏ పిలవాలా? ఎంఆర్ఓ చెప్పాలా? ఎంఆర్ఓ చెప్పాలి. ఇంకా ఇదంటానా? అది తీసుకో అన్నా పట్టుకోవాలి. నువ్వు నిలబడి ఎప్పటి నుంచి వస్తున్నాం మీరు? రైట్ పక్కన అన్ని ఊర్లు ఎవరు ఇంకేమైనా ఊరికి పోయారా? మేము ఈరోజు అంటే ఈ చేపగా మేము రమ్మన్నారా? టైం కుదరట్లేదని టైమింగ్ అనేది మీకు టైమింగ్ ఎవరు చేస్తారు చిన్న? చేతగా ఇప్పుడు ఒకటి నలుగురు ఉన్నారు ఇక్కడ బిఎల్ఏలు ఉన్నారు. వాళ్ళు చేత రెయిన్ బోల్ వేసుకుంటున్నారు. డిపార్ట్మెంట్ తెలియకుండా మీకు ఏమైనా డిపార్ట్మెంటా ఏందమ్మా? చెప్పు సార్ మీకు ఎవరు వాళ్ళు పేరు ఆత్మకూర ఆత్మ ఎవరు? మాకు అవసరం లేదు అవన్నీ. కాల్ చేసేది చెప్తున్నా ఏం కాల్ చేసి? సార్ పంపించారు. ఉద్యోగాలా టెంపరీగా డబ్బులు ఇస్తాం? ఏం చేయాలి వచ్చారు మీరు? సార్ ఇవి ఎక్కడికెలా వచ్చాయి సార్ ఇవి ఫామ్స్? వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? వీళ్ళకి ఎందుకు ఇచ్చారు సార్ ఫామ్స్? పెట్టుకుంటాం కదా బిఎల్ఏ అనుమానం. అవును మన బీరోలో కదా సార్ ఉండింది. సార్ అది కాదు సార్, అవి బీరోలో ఉన్నాయి కదా, ఈడకి ఎందుకు తీసుకుని వచ్చారు ఇవి? అవి బీరోలో ఉన్నాయి కదా. అవి బీరోలో ఉన్నాయి కదా నా మీరేనా? నిన్న మనం తీసినప్పుడు బీరోలో ఉన్నాయి కదా. వాళ్ళకి స్కాన్ చేసుకుంటాం. నేను వచ్చేటప్పటికి వాళ్ళు ఎన్ని నా వాట ఎన్ని బీరోలో పెట్టున్నా నేను. అవి వేరు సార్ చాలా ఉండింది. వేరు ఇచ్చింది వాడు చెప్తా ఇచ్చేసా. ఇప్పుడు మీకు లాగిన్ ఇచ్చారు, అయ్యి మీకు లాగిన్ ఇచ్చారు, దాంట్లో చేశారు ఇప్పుడే తీసుకున్నారు. సార్. మీరు లాగిన్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు సార్? మీరు సార్ ఈ కూడా ఉంటే ఇవన్నీ ఎందుకు తీసుకుంటారు సార్ బయటకు? ఇప్పుడు ఎవరు లాగిన్ చేస్తున్నారు? శివారెడ్డి ఎవరు? ఈ 96 ఈ 96 మస్తానన్నాడు మస్తానన్నాడు అన్నా ఈ 96 మహేంద్ర తీసుకో, మహేంద్ర రాజశేఖర్ తీసుకో. ఈ 97 లిస్టు మొత్తం బయటకు వచ్చినాయిరా. బీరోలో మొత్తం బయటకు వచ్చినాయి.
అదే చెప్పు ఇంట్లో బలిపా మీకేమన్నా ఉద్యోగాలు కావాలమ్మా రాజకీయ నాయకుడు మిమ్మల్ని కావాలా అయితే గుర్తు ఏంటంటే లేదా మీరు చేసుకుంటా మీరే ఇచ్చారు మీరే ఎంత కౌంటర్ పేరు చెప్పాలి అది మీరు ఎంత కౌంటర్ పేరు చెప్పండి వీళ్ళు అంత దూరం ఇక్కడ వచ్చి ఎట్లా చేస్తారు ఎవరు బాగా చిన్నవాళ్ళు. ఆప్షన్స్ నేను అది ముందుగా చెప్పాను. నేను ఒక రోజు ఆర్గ్యుమెంట్ చేసి పంపించేసాను కదా. హలో నమస్తే నమస్తే అలా తిరుపతినా ఆ, ఆ. తిరుపతి ఇప్పుడు వాళ్ళని అక్కడ ఎందుకు కూర్చోబెడతారు బయట తీసుకుని బొమ్మను బయటికి బొమ్మను బయట పెట్టి పెట్టుకొని చూపిస్తారు ఎవరు ప్రోగ్రామ్ తీసుకుని ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరా సరేలే పంపించేస్తున్నారు. బయట ఆనందం అన్ని జబ్బు సంగతి వస్తాం ఎందుకు పని ఎందుకు వెళ్ళాలి బిఎల్ఏ కాదు బిఎల్ఏ మన బిఎల్ఏ మన బిఎల్ఏ ఎవరు పిల్లలు మన బిఎల్ఏలో అయితే మీరేం చేస్తారు బిఎల్ఏ కాదు బిఎల్ఓ బిఎల్ఓలో ఈయన బిఎల్ఓ ఇంకొక బిఎల్ఓ మీ చేత కాకుండా మీకు చేయలేక ఏమన్నా పిలుచుకున్నారు మీరు? మీ సపోర్ట్ ఎవరు తీసుకోవాలి? వీళ్ళు చేత కాకుండా వీళ్ళు